స్థానిక కర్నూలు మున్సిపల్ పార్క్ లో కిడ్స్ వరల్డ్ ఆవరణలో టైక్వాండో చిన్నారులకు స్పోర్ట్స్ కిట్స్ పూర్ కిడ్స్ కు డొనేట్ చేయడం జరిగింది. ఇక్కడ పిల్లలు చూస్తే చాలా ఉత్సాహంతో ఉద్రేకంతో మార్షల్ ఆర్ట్స్ లో పట్టుదలతో ప్రాక్టీస్ చేయడము నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. ఈ రకంగా మార్షల్ ఆర్ట్స్ లో ప్రాక్టీస్ చేయడం వలన వాళ్ళు ఫ్యూచర్ గుడ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా 100% అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్ లో యోగా, ఫిజికల్ ఎక్సర్సైజు, ప్రాణాయామము, ధ్యానము, ఇన్ని ఫోకస్డ్ అటెన్షన్ ఇన్ని దాగి ఉన్నాయి. బ్రెత్ ఈజ్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ద మైండ్ అంటాడు. అంటే శ్వాస మీద ధ్యాస ఉంచండి బాబు. మీ శ్వాసనే మిమ్మల్ని జీవితంలో కంట్రోల్ చేయబోతా ఉంది. పుట్టినాక ఒక జీవి ఫస్ట్ తీసుకునేది శ్వాస. తర్వాత చనిపోయేటప్పుడు లాస్ట్లో తన ప్రయాణం ముగించుకున్న మనిషి ఓల్డ్ మ్యాన్ డైస్ బై ఎగ్జలేషన్. శ్వాస వదులుతూ వెళ్ళిపోతాడు. శ్వాస తీసుకోవడం అనేది జీవితము, శ్వాస వదలడం అనేది డెత్. అంటే ఒకే మూమెంట్లో ఎప్పుడైతే శ్వాస ఇన్హాలేషన్ ఎగ్జలేషన్ తీసుకుంటున్నామో హ్యూమన్ బీయింగ్ ఎక్స్పీరియన్సింగ్ బోత్ లైఫ్ అండ్ డెత్. అంటే ఈ జీవితానికి కావాల్సినంత శక్తి శ్వాస ద్వారా వస్తుంది. సో అందుకే అందరూ డీప్ బ్రీదింగ్ రెగ్యులేట్ చేసుకోండి బ్రీదింగ్ అని చెప్పడం జరుగుతూ ఉంది. మార్షల్ ఆర్ట్స్లో అది ఒక మిళితమై ఉన్నందున ఈ రకరకాల మార్షల్ ఆర్ట్స్ చేసే వాళ్ళు కూడా మెంటల్గా కంపోజ్డ్గా స్టేబుల్గా మెంటల్ స్టామినాతో ఒడిదుడుకులను జీవితంలో ఎదుర్కొనే విధంగా తయారవుతున్నారు. ఎందుకంటే ఒక బీజం అనేది చిన్నప్పుడే వేయాల. ధైర్యము, ఒక క్రమశిక్షణ, ఒక అటెన్షన్ ఇంప్రూవ్ చేసుకునే కెపాసిటీ. ఎందుకంటే జీవితంలో ఎన్నో సమస్యల సుడిగుండం జీవితం అనేది. మనం ఊహించినట్టు ఉండదు. ఎప్పుడు ఎదురు దెబ్బలు తగులుతాయో, ఎవరి కష్టాలు వస్తాయో తెలియదు. చదువులో రాణించలేకపోవచ్చు, కానీ వ్యాపారాల్లో రాణించవచ్చు. సడన్గా ఎవరన్నా మోసం చేయొచ్చు, వ్యాపారం నష్టం రావచ్చు, అంత మాత్రాన మార్కులు తక్కువ రావచ్చు, ఎగ్జామ్ ఫెయిల్ కావచ్చు, అంత మాత్రాన ఆత్మహత్యలు చేసుకోవడము, పిల్లలు పైనుంచి దూకడము, రకరకాల విపరీత ధోరణులకు గురి కాకుండా వాళ్ళ మనస్సు స్టాండర్డ్గా ఉంది అంటే, స్టామినా బాగుంది అంటే, మెంటల్ థింకింగ్ పవర్ బాగుంది అంటే వాళ్ళు మంచి సిటిజన్స్గా ప్రపంచంలో తయారయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు చాలా గడ్డు పరిస్థితులలో ఉంది ప్రపంచము. థర్డ్ వరల్డ్ వార్ యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఆ చేస్తున్న వాళ్ళు కూడా అంత పిచ్చివాళ్ళలాగా ప్రవర్తిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి మైండ్ పనిచేయక, ఒకరి మీద ఒకరికి ప్రేమ అభిమానాలు లేక, ఆత్మీయతలు అనుబంధాలు తెలియక, వాళ్ళు ప్రపంచం అనేది ఒక వసుదైక కుటుంబము, మనమంతా భూపుత్రులము భూపుత్రికలము, ఈ ప్లానెట్ను మనం కాపాడుకోవాలి, ఇది ప్రపంచంలో విశ్వంలో ఒక చిన్న రేణువు లాంటిది, ఇసుక రేణువు లాంటిది మన భూగ్రహము, దీని మీద వాటర్ ఉంది, లైఫ్ ఉంది, దీన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అనే జ్ఞానం తెలుసుకొని వాళ్ళు యుద్ధాలు ఆపేసి అందరూ ఒక తల్లి పిల్లల్లాగా మెలగాలని కోరుకుంటూ ఈరోజు ఈ చిన్నారులకు ఉడతా భక్తిగా ఈ